రామ అన్న నామం పలికితే చాలు. ఒంటికి పట్టిన పాపాలను కూడా తొలగించగలిగిన గొప్ప నామమును ధరించినటువంటి వాడు, రాశీభూతమైన ధర్మమైన వాడు. లోకంలో ఎక్కడైనా ఎవరి గురించైనా పరిచయం చేసి కీర్తిస్తే ఎవరో ఋషులు, మహాపురుషులు, విద్వాంసులు కీర్తిస్తారు. రామాయణంలో గొప్పతనం ఏమిటంటే రాముడి గొప్పతనం చెప్పినటువంటి వాడు మారీచుడు. ఒక రాక్షసుడు చెప్పింది రాముడి పట్ల గొప్ప అన్వయం. రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ, ఈ మాటలు అన్నవాడు అరణ్యకాండలో మారీచుడు చెప్పాడు. ఒక రాక్షసుడు రాముడంటే రాశీభూతమై కరచరణాదులతో కదిలి వెళ్ళేటటువంటి ధర్మం. దాని జోలికి వెడితే అది వదిలిపెట్టదు. ధర్మాన్ని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తే కళత్రాణిచ సౌమ్యాని మిత్రవర్గం స్థైవచ యదీచ్ఛసి చిరంభోక్తం మాకృధ రామవిప్రియం అంటాడు మారీచుడు రావణుడితో. రాముడి జోలికి వెడితే భార్యాపుత్రులతో, రాజ్యంతో, సైన్యంతో, అన్నదమ్ములతో నశించిపోతావు. ధర్మం రాముడంటే రాముడిని ఏం చేయలేవు. రాముడి జోలికి వెళ్ళకు. ఆయనే ధర్మం కాబట్టి ధర్మం అంటేనే గుణం. ఆచార ప్రభవో ధర్మ, ఆచరించి చూపించిన గుణం. అంతటి మహితాత్ముడు, ఆయన జోలికి వెళ్ళకంటాడు. అంతటి మహానుభావుడు. మీరు ఏ గుణం చెప్పండి ఇక రాముడి కన్నా ఉండరు. అంత పరాక్రమం అంటే రాముడే.